విషయాన్ని గమనించాలి. 2026 సంవత్సరంలోకి వచ్చి నూతన సంవత్సరంలోకి వచ్చాము. నూతనంగా మరి ఉన్నాము. నూతనమైనది సంవత్సరము అనుకుంటున్న మరి మీ అందరికి కూడా దేవుని పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేనులే కానీ, ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అనేది సంవత్సరము కూడా మారదు కానీ క్యాలెండర్ మారింది. జాగ్రత్తగా వినాలి. డేట్లు మారుతాయి. డేట్ అంటే క్యాలెండర్ మీద డేట్ ఒకటే మారింది. 2025 నుంచి 26లోకి వచ్చాం. మార్చుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్, థ్రిల్లర్ గుర్తుపెట్టుకోవాలి. మార్చుకోవాల్సింది ఏంటంటే మనస్సు, హృదయాన్ని మార్చుకొని, తలంపులు మార్చుకొని, ఉద్దేశాలను మార్చుకొని దేవుణ్ణి వెంబడించడం, మంచిలోకి నడవటం, నీతి మార్గంలోనూ జీవించడం. నూతన సంవత్సరం వర్తమానం ఎవరికైనా గుర్తుందా మీకు? అది వీడియో తీయలేదు, లైవ్ పెట్టలేదు, ఏమి లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఏ గుర్తుందో చెప్పండి. దేవుని దృష్టికి అనుకూలంగాను దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి మొదటి మాట. రెండవది సత్యంలో నడవాలి. మూడవది నీతిగా ఉండాలి. నాలుగవది యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాలి. ఈ చేస్తే ఏమొస్తుందట? దేవుని పరిపూర్ణమైన కటాక్షం మన మీద ఉంటుంది. మార్చుకోవాల్సింది ఇది. దేవుని స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మీరు చేయాల్సింది, మనం చేయాల్సింది, నాతో సహా అందరూ చేయాల్సింది ఇదే. దేవునికి మొదట అనుకూలంగా ఉండాలి. రెండోది సత్యంలో ఉండాలి. మూడోది నీతి మార్గంలో నడవాలి. నాలుగోది చాలా యథార్థంగా ఏదైతే ఉందో అదే మాట్లాడాలి. లేని దాని కొరకు ప్రయాసపడకూడదు. నాలుగోది అలా ఉంటే ఐదోదిగా దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని పరిపూర్ణమైన కటాక్షముతో ఆయన నింపుతాడంట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మరి ఆదివారం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో నాకు ఒక థాట్ వచ్చి ప్రభు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ప్రియులారా, దైవ ఆవేశముతో ఈ వాక్యాన్ని ప్రకటించబడుతుంది. గమనించండి. దేవుని వాక్యం ఉన్నదన్నట్లుగా బోధించడమే నా పని. దేవుని వాక్యాన్ని ఎక్కడ కూడా అణచివేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే అనుకూలమైన వచనాలతో నేను చెప్పలేను. దేవుని ఖచ్చితమైన వాక్యాన్ని అలాగే మనుషుల హృదయంలోకి చొచ్చుకుపోయేలాగా వాక్యం చెప్పడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగంలోకి వెళ్దాం రండి. దీనికి అంశం ఏం పెట్టానంటే, క్రైస్తవుడా కళ్ళు తెరుచుకో. జాగ్రత్తగా విన్నారు ఈ వాక్యాన్ని. క్రైస్తవుడా కళ్ళు తెరుచుకో అని ఈ అంశం పెట్టాను. అంశము మరి ప్రభు చూపించినది. మేలుకో లేతే కళ్ళు తెరుచుకో. కళ్ళు తెరుచుకోమనే పెట్టండి. ఎందుకంటే క్రైస్తవులు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. క్రైస్తవులు దేవుని కార్యాన్ని గ్రహించలేకపోతున్నారు. క్రైస్తవులు దేవుణ్ణి ఘనపరిచే విషయంలో గుడ్డివారైపోతున్నారు. దేవుణ్ణి మహింపరిచే విషయంలో కూడా అందులైపోయి దేవుణ్ణి అవమానిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఇలా రాసుకుందాం. క్రైస్తవులు అందరూ అని నేను చెప్పలేను. క్రైస్తవుల్లో కొంతమంది దేవుణ్ణి అవమానించే గుడ్డితనంలో ఉన్నారు. కాబట్టి ఈ కొందరు ఎలా ఉన్నారు అనేది చూద్దాం ఒకసారి. ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనములో ఇలా రాయబడిన ఈ మాటను ఒకసారి ధ్యానం చేద్దాం. ప్రియులారా, మరొకసారి ఈ మాటను చూసుకుందాం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతపు అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవ, మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా, కేవలం నీ సహాయం కొరకే కానీ మరొకటి కాదు. ప్రభా, నీ జ్ఞానంతో, నీ జ్ఞాపకంతో, నీ ఉద్యమంతో, నీ ఉరవుడితో, నీ అధికారంతో నన్ను నింపి ప్రభా, నీ నోటి బోలుగా నీ చేతి ఐదుగా నన్ను వాడుకోండి.
చదవబడిన ఈ వాక్యాన్ని దాటగా సూటిగా వివరించడానికి వెదజల్లడానికి అవకాశాన్ని దయచేయి. అలాగే వచ్చిన బిడ్డలు నాయన ఈ వాక్యాన్ని విని అర్థం చేసుకొని నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని మీరు హెచ్చరిస్తుండగా వారు సరి చేసుకోవడానికి, నాయన మీరు ఖండిస్తుండగా నాయన ఖండితానికి లోబడడానికి, మీరు బుద్ధి చెప్పుచుండగా నాయన జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం చేయి. శబ్దాంతర ద్వారా వింటున్న వారికి, లైవ్ లో చూస్తున్న వారికి, నాయన ఇక్కడ ఉన్న వారికి ప్రభా ప్రతి వారికి కూడా జ్ఞాపక శక్తితో నింపి నాయన వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, అల్పులమైన మమ్మలను బలపరిచి ఎత్తబడే సంఘాలలో ఈ సంఘము, ఎత్తబడే వారిలో మమ్మలను ఉంచి నాయన మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఒకసారి మీకు చెప్తారు. ప్రియులారా, దేవుని యొక్క సేవకుడు ఎలీషా ఆ ప్రకారంగా ఆయన దాని పరిచర్య చేస్తూ ఉండగా ఎలీషా శిష్యులైన వారు కొంతమంది వచ్చి, అయ్యా ఇదిగో మాకు ఇక్కడ స్థలం చాలట్లేదు, ఈ స్థలం చాలట్లేదు కాబట్టి మాకు నువ్వు అనుమతిస్తే యోర్దాను నదికి ఆదరికి వెళ్ళి కొన్ని మొక్కలు నరుకొని కొన్ని చెట్లు నరుకొని వచ్చి, అయ్యా మేము ఒక స్థలంలో ఇల్లు కట్టుకుంటా ఉన్నప్పుడు ఆయన సరే వెళ్ళండి అన్నప్పుడు ఒక నన్నడట ఆ శిష్యుల్లో ఒకడు మానవులు నరుగుతున్నారు. ఒక అతను దూరం నరుగుతుంటే దూరం నరికే సందర్భంలో ఆ గొడ్డలు ఊడి అందరినీ కూడా అక్కడ దించండి అని చెప్పాడట. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి అందరూ ఉన్నప్పుడు ఈ విషయం ఎక్కడో ఉన్న ఎలీషాకు తెలిసి, ఎలీషా ఉన్నాడయ్యా ఆయన దైవచనుడు. ఆ దైవచనుడు ఎలాంటిదంటే, నీవు నీ యొక్క బెడ్రూమ్ లో మాట్లాడుకునే, నీ అంతఃపురంలో మాట్లాడుకునే, నీ అంతఃపురంలో ఆలోచించుకునే ప్రతిదీ కూడా ఆయనకు తెలిసిపోయింది. ఆయన ఇశ్రాయేలు రాజుకు చెప్తాడు కాబట్టి ఇశ్రాయేలు రాజు జాగ్రత్త పడతాడయ్యా అని చెప్పాడట. అప్పుడు ఆ రాజుకి చాలా పాపం వచ్చి, ఎవడైనా సరే వాడిని తీసుకురా అని చెప్పేసి చాలా మందిని పంపిస్తా ఉన్నారట. పంపించినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయుల దైవచనుడైన ఎలీషా ఉన్న ప్రాంతం కొండ చుట్టూ కూడా రథములతోనూ గుర్రములతోనూ రౌతులతోనూ సైన్యముతోనూ చుట్టుముట్టి ఉన్నప్పుడు తన దైవజనుడి దగ్గర ఒకడు ఉన్నాడట. వాడు పనివాడై ఉన్నాడు. ఆ పనివాడు పెద్దలకడ లేచి బయటికి రాగానే చాలా గుర్రాలు ఎన్ని కనబడతా ఉంటే, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, ఇక మన బ్రతకము, మనల్ని చంపేస్తారు, మనశారు అని బాగా బాధపడుతుంటే, అయ్యా 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 ముందు వీడు చూచున్నట్లు వీడి కనులు తెరువుమో. ఇప్పుడు ఎన్ని వచనాలు చెప్పాను మీకు? 3 నిమిషాల్లో ఎన్ని వచనాలు చెప్పాను? 17 వచనాలు చెప్పాను. ఇక వెళ్ళిపోదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త ప్రియులేరా, మొదట ఈడు కన్నులు తెరువు అనని ఎందుకన్నాడైనా? మనమేం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఇతడు ఎవరి దగ్గర ఉన్నాడు? దైవజనుడు దగ్గర ఉన్నాడు. దైవజనుడికి పరిచర్య చేస్తున్నాడు. దైవజనుడు చేసే అద్భుతాలు చూస్తున్నాడు. దైవజనుడు చేసే ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాడు. దైవజనుడు చేస్తున్న స్వస్థత కార్యాలు చూస్తున్నాడు. దైవజనుడు చనిపోయిన వారిని లేపటం చూశాడు. ఇవన్నీ చూసిన వాడు కూడా సైన్యమును చూసి భయపడ్డాడట. జాగ్రత్త ప్రియులారా, ఈనాటి క్రైస్తవం ఎలా ఉందంటే, పొద్దుగూకులు పరిచర్య చేస్తాం, పొద్దుగూకులు సేవకుడికి పరిచర్య చేస్తాం, పొద్దుగూకులు సంఘంలో పరిచర్య చేస్తాం, పొద్దుగూకులు దేవుని పనిలో ఉన్నాం, పొద్దుగూకులు మేము తెల్లారులైతే చర్చిలోనే ఉంటాం. చిన్న సమస్య వస్తే భయపడతాం. హల్లెలూయా. క్రైస్తవుడు కాడు వాడు, క్రైస్తవుడు కాదు ఆమె. ఎవరైనా సరే దేవుని నమ్మిన వారు భయపడితే క్రైస్తవుడు కాదు. దేవుని వెంబడించేవాడు భయపడితే దేవునికి అనుకూలమైన వారు కాదు, క్రైస్తవులు కారు. ఎందుకంటే క్రైస్తవులైతే భయపడరు, క్రైస్తవులైతే సిగ్గుపడరు,
క్రైస్తవులైతే కంగారు పడరు, క్రైస్తవులైతే అలజడి తెచ్చుకోరు. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి ప్రియులరా. అందుకనే అతడు అంటున్నాడట, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరవమన్నాడట. ప్రియులరా, ఈ 2026 సంవత్సరంలోనైనా నీ కళ్ళు తెరవబడే అది దేవునిగా మార్చబడును గాక, ఆశీర్వాదముగా మార్చబడును గాక, నువ్వు ఉన్నతమైన ఆధ్యాత్మికమైన జీవితంలో నడుచుతువు గాక. జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేస్తేనంట ఆధ్యాత్మికమైన జీవితంలోనంట ఉన్నత శిఖరం మీద ఉన్నాడట. హల్లెలూయా. దావీదైనా యాకోబైనా ఎవరైనా కూడా భయపడలేదు. ఎందుకని వారు దేవుని నమ్మెను. దేవుని నమ్మిన తర్వాత ఎవడు కూడా భయపడడు, ఎవడ కూడా సిగ్గుపడడు. దేవుని నామాన్ని గణపరచడానికి సిగ్గుపడడు. దేవుడు ఉన్నాడు కాబట్టి భయపడడు. కానీ ఇతనికి అక్కడ దేవుడున్నాడని నమ్మకము లేదు, దైవజనుడు ఉన్నాడన్న నమ్మకము లేదు. జాగ్రత్తగా వినాలి. దైవజనుల్లో దైవం ఉన్నది. ఆ దైవము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు అనే ఆలోచన లేకుండా వాడేం చేశాడంటే అయ్యో అయ్యా అని అరుస్తున్నాడట. ప్రియులరా, జాగ్రత్తగా విందాం. నేను 3 వచనాల గురించి చెప్తాను మీకు ఇక్కడ. ఈ 3 వచనాలతో ముగించుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. ప్రియులరా, 17వ వచనములో ఈ రీతిగా ఉంటే 16వ వచనము ఒకసారి చదువుతారా? లేదు 15వ వచనం నుంచి రండి చూద్దాం. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చి ఆ గుర్రములను రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడేను. అంతట అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనము ఏమి చేయదుమని దైవజనునితో అనగా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దైవజనుడితో ఉంటున్న వ్యక్తి, దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు, దైవజనుడు చేతి మీద నీళ్లు పోస్తున్నాడు, దైవజనుడు అదే చేత్తో అద్భుత కార్యాలు చేస్తంగా చూశాడు. చూస్తున్నవాడు కూడా, ఇతనికి పేరు లేదు ఇక్కడ, గెహజీ అనేవాడు కూడా ఒకడున్నాడు ఆయనతో పాటు. గెహజీ లాగా జీవిస్తున్నారు చాలా మంది. ప్రియులరా, ఇక్కడ ఏం జరిగిందంటే ఆయనతో ఉన్నవాడు, చూసినవాడు, విన్నవాడు ఏం చెప్తున్నాడంటే అయ్యో అని కంగారు పడుతున్నాడంట. పిరికి వారికి పరలోకంలో కూడా స్థలం లేదంట, తెలుసా? బైబిల్ చదివారు ఎప్పుడన్నా? చదివారా? పిరికి వారికి పరలోకములో కూడా స్థలము లేదంట. మరి ఎవరికుంది? క్రైస్తవుడంటే ధైర్యాన్ని పునికి పుచ్చుకున్నవాడు. హల్లెలూయా. ధైర్యాన్ని పునికి పుచ్చుకున్నవాడు. మరణం అంటే భయం ఉండదు, దెయ్యం అంటే భయం ఉండదు, అపవాదంటే భయం ఉండదు, ఆటంకాలంటే భయం ఉండదు, శ్రమ అంటే భయం ఉండదు, శోధన అంటే భయం ఉండదు, ఇబ్బందులంటే భయం ఉండదు, అప్పులంటే భయం ఉండదు, ఇరుకులంటే భయం ఉండదు. దేనికి భయపడని వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ప్రియులారా. జాగ్రత్త. అయితే ఇతను భయపడ్డాడు కాబట్టి ఒకటి ఆయనుండ దైవజనుడికి అవమానం, రెండోది దేవుని నామానికి అవమానం. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మన దేవుడు చేతగాని వాడు కాడు. ఇంకోటి ఆ దైవజనుడు కూడా చేతగాని వాడు కానే కాదు. అయితే ఆయతుడు తర్వాత ఏమన్నాడట, అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నవారని చెప్పెను. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఎవరంట? మన పక్షాన. నీ పక్షాన ఎవరున్నారు? నీ పక్షాన ఎవరున్నారు? ఇక్కడ రాయబడింది ఏంటి? ఉన్నవారు అన్నాడు. ఉన్నవాడు కాదు, ఉన్నవారు. ఎవరిళ్ళు?
దేవుని సైన్యం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దీని మీద టాపిక్ మాట్లాడుకుందాం ప్రియులారా. ఇప్పుడు మన పక్షాన ఉన్న వారు ఎలాంటి వారట? వారికన్నా అధికులై ఉన్నారు. ఈ అధికులను పంపించేది ఎవరట? పరమందున్న దేవుడు. కాబట్టి దేవుడు నువ్వు ఎలా ఉంటే నీ కోసం సైన్యాన్ని పంపిస్తాడు, ఎలా ఉంటే నిన్ను బలపరుస్తాడు, ఎలా ఉంటే నిన్ను అధైర్యపడకుండా చేస్తాడు, ఎలా ఉంటే నిన్ను తలగా ఉంచుతాడో 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. కాబట్టి అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. ఇప్పుడు ఆయన కన్నా అధికులై ఉన్న వారిని చూద్దాం రండి ప్రియులారా. ఆ జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. 2వ రాజుల గ్రంథంలో, ఇది మీరు చదివారు కాబట్టి ద్వితీయోపదేశ కాండము, జాగ్రత్తగా 2వ దినవృత్తాంతాల గ్రంథము ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయం 7-8 వచనాలను చూద్దాం ఒకసారి. 2వ ద్వితీయోపదేశ కాండము దినవృత్తాంతాల గ్రంథము అదే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అషూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యము అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలదు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఎవరికి భయపడొద్దు అంటున్నాడు ఇక్కడ? మీరు ఈ విషయాన్ని గమనించగలిగితే, మీరు దిగులు పడకుడి. మొదటి మాట, ఎవరు మీరు? దేవుని బిడ్డలై ఉన్నారు. ఎవరు మీరు? విశ్వాసులై ఉన్నారు. ఎవరు మీరు? దేవునికి ఇష్టలై ఉన్నారు. ఎవరు మీరు? దేవుని శిష్యులై ఉన్నారు. దేవునికి స్నేహితులై ఉన్నారు. దేవుని వారసులై ఉన్నారు. కాబట్టి మొదట మీరు దిగులు పడొద్దు. అవునా కాదు? అయిన దానికి కాని దానికి దిగులు పడే సమస్యలో ఉన్నాం మనం. దిగులు తెచ్చుకుంటాం. అసలు ఒక మాట చెప్పాలంటే, మనకై మనమే దిగులు తెచ్చుకుంటాం. అయ్యో నా పరిస్థితి ఏంటి, నా అనారోగ్యాన్ని బట్టి నేను ఇలా ఉన్నా, నేను కదలలేకపోతున్నా, నేను నడవలేకపోతున్నా, నా తలనొప్పిని బట్టి నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నా, నా కాలు బాగలేదు. ఇది దిగులే. మరొకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. నాకు ఆపరేషన్ చేసిన తర్వాత బైపాస్ సర్జరీ చేస్తే ఎప్పుడు లెగిసి పరిగెత్తదామనే ఆలోచనలోనే ఉండాను నేను. హల్లెలూయా. ఎప్పుడు లెగిసి పరిగెత్తాలి అనే ఆలోచనలో ఉంటే, నేను మా మింటూ బండి వేసుకొని వెళ్ళాం. బండి తోలుతున్నాను నేను. అప్పుడు నాకు 2 నెలలు అట్టుకుంటా. 2 నెలల్లో బండి తోలుతున్నాను. హార్ట్ సర్జరీ బైపాస్ చేస్తే 2 నెలల్లోనో మేబీ 3 నెలలోనో తెలియదు, కానీ బండి తోలుతున్నా. నాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. ఏ కాడకి లేచి ఏదో పని చేయాలా, దేవుని పని చేయాలని ముందు ప్రయత్నం చేయాలని బండి తోలుతుంటే ఒక అతను వచ్చి, ఏం మనిషి నువ్వు, అసలు నువ్వు మనిషివేనా, అసలు ఎట్ట బండి తోలుతున్నావు, ఇది గనక తోలితే నీకు ఇదైద్ది. 6 నెలల తర్వాత బండి ఎక్కే నేను, అప్పటికే నాకు భుజంలో నొప్పి వచ్చింది అని ఆయన నన్ను బాగా ఇది చేస్తుంటే నేను ఆయన చూసి నవ్వి సరే అన్నాను. 3వ రోజు బండి వేసుకొని నేను ఒక్కడే వెళ్తుంటే ఆయన నాకు ఎదురయ్యి, ఎవడు రైడు అన్నట్టుగా చూశాడు. నా ఇంకా బలహీనత మనం తెచ్చుకుంటే వచ్చింది, బలం మనం పుంజుకుంటే వచ్చింది. హల్లెలూయా. క్రైస్తవుడిగా దిగులు పడాల్సిన అవసరం లేనే లేదు. చాలామంది దిగులు పడి మరణించిన వారు ఉన్నారు, భయపడి మరణించిన వారు ఉన్నారు ప్రియులారా. ఏది మనల్ని మరణానికి తీసుకెళ్తానికి వీలేదు, ఏ దిగులు మనల్ని ఆపడానికి వీలేదు. దిగులు పడితే వచ్చేది ఏంటంటే మరణం. జాగ్రత్తగా వినాలి. అయితే ఇక్కడ ఏంటంట, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. జాగ్రత్తగా వినాలి. ధైర్యం ఏం చేయకూడదంట? విడవకూడదు. నిన్ను నువ్వే చిన్న సమస్యలు ఏం చేస్తావంటే కలవరపరుచుకుంటావట. అవునా కదా? దైవజనుడు ఉన్నాడు, దైవజనుడితో ఉన్నాడు. దైవజనుడు ఉండగా నాకు దిగులేంటి అనుకోలేదు అతను.
అతను ఏం చేశాడంటే కంగారు పడ్డాడంట. సైన్యాన్ని చూడగానే అధైర్యపడిపోయాడంట. అతనికున్న ధైర్యం చెదిరిపోయింది. ఎందుకని? చుట్టూ ఉన్న సైన్యాన్ని చూసి చెదిరిపోతే దైవజనుడు ఏమన్నాడట? వీడు చూసినట్టు కళ్ళు తెరువు అని అన్నాడట. జాగ్రత్తగా ఈ మాట వింటే, ఒకవేళ నువ్వు 2025 అంతా కూడా దిగులు పడి అధైర్యపడితే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ 2026లో నువ్వు దిగులు పడొద్దు, నువ్వు అధైర్యపడొద్దు. దేనిని బట్టి అధైర్యపడుతున్నావు? నీకన్నా బలవంతులు చూసా, నీకన్నా శక్తివంతులు చూసా, నీకన్నా ధనవంతులు చూసా, నీకన్నా క్యాడర్ పైన ఉన్న వారిని చూసా, నీకన్నా బాగా సంపాదించే వారిని చూసా, నీకన్నా ఇంటి పేరు ఒంటి పేరు గలవారిని చూసా, ఎవరిని చూసి కూడా ధైర్యపడటానికి వీలేదు, అధైర్యపడటానికి వీలేదు. నువ్వు ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు వారికన్నా బలవంతుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలు ప్రియులారా. ఈ మాటలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు, తెలుసుకో. మన పక్షాన ఉన్నవారు వారికంటే బలవంతులు అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, నా వెనక ఉన్నవాడు అందరికన్నా బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా. అయితే ధైర్యము బిడవకుడి. ఎవరిని చూసి అనంటే ఇక్కడ అంటున్నాడు, అషూరు రాజుకైనను అతనితో కూడా ఉన్నవా సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. ఆగుదాం అక్కడ. ఏంటి ప్రియులారా? నీకన్నా గొప్పోడేగా రాజు, నీకన్నా గొప్పోడేగా. సరే, నీ శత్రువే ఉన్నాడు ఈ భూలోకంలో. శారీరకమైన శత్రువైనా సరే, ఆధ్యాత్మికమైన శత్రువై సరే. శారీరకమైన శత్రువు అంటే ఎవరు? ఏమండి? వాడు కాదు, నీకు పర్సనల్ శత్రులు. సారీ, నేను చెప్పటే ఒకవేళ పొరపాటు చెప్పానేమో. అయితే నీ పర్సనల్ శత్రులు శారీరకంగా అంటే అది నీ పర్సనల్గా ఉన్న శత్రువులైనా సరే, ఆధ్యాత్మికమైన శత్రువులు సరే, అంటే నీ ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు, మీ ఊరోళ్ళు, మీ పల్లెలో వాళ్ళు, మీ పట్టణం వాళ్ళు ఉంటారు కదా, నువ్వంటే నచ్చనోళ్ళు. అలాంటి వాళ్ళకు నువ్వు నచ్చావు కదా, ఆ శత్రువులైనా సరే. ఆధ్యాత్మికమైన శత్రువు ఎవరు? అపవాది. ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగించకుండా అడ్డుపడేవాడు ఎవడంటే ఆడే. వాడి ఆత్మీయతను చెడగొట్టాడు. ఆడు నీకన్నా గొప్పవాడు. అయినా సరే వీళ్ళు నీకన్నా, అంటే నీకు అర్థమవటానికి చెప్తున్నాను. ఒక ఇంటి పేరు ఉంది, ఒక ఇంటి పేరోళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కొక్కళ్ళు 4-3 ఉంటారు, అవునా కదా? ఒక ఊరిలో ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఒక ఊరిలో ఒక కులం వాళ్ళు తక్కువ ఉంటారు. వీళ్ళు వాళ్ళకు భయపడాలి, అవునా కదా? ఒక బలవంతుడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు. ఈ బలవంతుడికి బలహీనుడు భయపడాలి. అయితే ఈ బలహీనుడు అనేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మితే వాడికన్నా వీడే బలవంతుడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఏంటంట జాగ్రత్తగా విన. ఈ బలహీనుడైన వాడు ఎప్పుడైతే క్రీస్తును నమ్ముతాడో, రక్తములో కడగబడి ఆయన యొక్క శరీరంలో చేయి వేసి ఆయన యొక్క వాక్యాన్ని విని ఉదకములో స్నానము చేసి ఎప్పుడైతే మారు మనసు రక్షణ బాప్టిస్ట్ అనుభవంలోకి వస్తాడో, వాడు ఎవరికన్నా, వీళ్ళందరికన్నా బలవంతుడు. కాబట్టి నువ్వు ఎక్కువ మందిని చూసి భయపడొద్దు, నువ్వు ఎక్కువ బలంగా ఉన్నవాడిని చూసి భయపడొద్దు, నువ్వు ఎక్కువ పేరు చూసిన వారిని భయపడొద్దు. నువ్వు భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఆడు నీకన్నా ఎంత గొప్పడైనా సరే భయపడాల్సిన అవసరం లేనే లేదు. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. వాక్యం ఎలా ఉందంటే, నిన్ను ధైర్యపరచటానికే వాక్యం. హల్లెలూయా. ఎందుకని? పిరికివాడికి పరలోకములో స్థలము లేదని చెప్పిన ఆయన నిన్ను పిరికివాడిగా చేయడుగా. ఎందుకని? ఆయనతో పాటు నువ్వు ఉండాలని ఆశపడ్డాడు, అందుకే నిన్ను తయారు చేసుకున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? ఆయన నిన్ను ఎందుకు తయారు చేశాడంటే ఆయనతో పాటు ఉండడానికి.
అసలు ఆయన మనిషిని తయారు చేసినప్పుడు మరణం ఉందని చెప్పలేదంట. అవునా కదా? మరణం ఉందని చెప్పలేదంట. మనిషి చేసిన పాపాన్ని బట్టి నువ్వు చస్తావు అన్నాడంట. హల్లెలూయా. మరి అప్పుడు తరతరాలు ఆయనతో ఉండాలనే కానీ ఆశపడింది. మనిషి భూమి మీద ఉండాలనేగా. ఆదాం అనేవాడు భూమి మీదే ఉండాలి, వాడు నాతో ఉండాలి, వీడు చావకూడదని సరదాగా మాట్లాడుకుంటా ఉండేవాడట. ఎప్పుడైతే హవ్వ అనే ఆమె వచ్చిందో అప్పుడు చేయకూడని పని చేశారో అప్పుడు అన్నాడట, నువ్వు మట్టిలోంచి తీయబడ్డావు, తిరిగి మట్టిలోకే పోతావు, నీ కర్మ. హల్లెలూయా. మానవుడు చేసుకున్నది ఇదంతా. మరణాన్ని కూడా ఎవరు తెచ్చుకున్నారట? మానవుడే. పిరికితనాన్ని ఎవడు తెచ్చుకున్నాడట? మానవుడే. భయాన్ని ఎవడు తెచ్చుకున్నాడట? అంధత్వాన్ని ఎవడు తెచ్చుకున్నాడట? ఇవన్నీ చేసుకుంది మానవుడే, దేవుడు చేయలా. దేవుడు మనిషిని ఎట్ట చేశాడట? చక్కగా ఆయనతో ఉండటానికి ఒక పరిశుద్ధుడిగా చేసుకున్నాడట. హల్లెలూయా. కాబట్టి నువ్వెవరిని చూసి భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. వాడు రాజు అయినా సరే, మంత్రి అయినా సరే, అధికారి అయినా సరే, నాయకుడైనా సరే, మన గ్రామంలో ఎంత పెద్ద లీడర్ అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. అవునా కాదా? కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు చూడండి. 8వ వచనాన్ని చూద్దామా? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఏందంట? ఏమ్మా, వాక్యం చదువుతున్నారా, వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏందంట? మాంస సంబంధమైన బాహువే. ఎవరికి? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారని అంటారు కదా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటం అని అదొక రకమైన మాట మాట్లాడతారు. క్లారిటీ ఇద్దాం. ఇది కూడా ఎందుకో దేవుడు గుర్తు చేశాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారు అని అనగా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతాడు రాడంటే అది తప్పులాగా భావించి మాట్లాడతారు. అవునా కదా? ఇది ఒక క్లారిటీ తీసుకుందాం. చెట్టు పేరు చెప్పకుండా కాయ అమ్మండి. ఒకసారి అమ్మండి. ఇప్పుడు అమ్మండి మీరు. చెట్టు పేరు చెప్పకుండా. ఏనా తన గారు, చెట్టు పేరు చెప్పకుండా కాయ అమ్మేవాడు ఉంటాడా? ప్రతివాడు తెలియక మాట్లాడాం. ఇది లైవ్లో చెప్తాను ఈ మాట. చెట్టు పేరు చెప్పకుండా ఎవడో కాయ అమ్మలేడు కదా. ఏం కాయ అని అమ్ముతారు? కాయ అన్నాడు అనుకో, ఏం కాయ అని అడుగుతారు. ఈతకాయ, తాటికాయ, మామిడికాయ చెప్పొద్దా? మరి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఏంది? జ్ఞానం లేని ప్రజలైపోతున్నారు జనాలు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరివే అని అడిగితే ఏం చెప్తావు? చెప్పాలిగా మీ నాన్న పేరు. హలో, మీ అమ్మ పేరు చెప్పవా? మీ నాన్న పేరు చెప్పు. ఎవడకు పుట్టేవరా అంటే ఎవరికో పుట్టేలే అని చెబుతావు. ఏంది? క్వశ్చన్లే ఏంది? ఆన్సర్ లేని ఈ క్వశ్చన్లు వేసి బ్రతుకుతున్నారు ఎట్టగొట్టు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నాడు రాడు అంటే చెట్టు పేరు చెప్పకుండా ఎవడో అమ్మడు. మీ నాన్న పేరు చెప్పకుండా బతుకుతావే అంటే? విశ్వాసివి. ఎవరు విశ్వాసివి? యేసయ్య విశ్వాసిని. ఎవరు స్నేహితుడివి? యేసయ్య స్నేహితుడిని. ఎవరు శిష్యుడివి? యేసయ్య శిష్యుడిని. చెప్పుకోకపోతే నీ బ్రతుకు అర్థం లేదో. చెట్టు పేరు చెప్పకపోతే కాయవుడు కొంటాడు. పిచ్చి మాటలు మాట్లాడితే బ్రతుకుతున్నారు. చిలకా గోరింకలాగా ఉండండి. చిలకా గోరింక. ఎవడు చిలకా గోరింకని ఒక చోట చూసినాడు, రమ్మని మాట్లాడుకుందాం. పిచ్చి ప్రశ్నలు ఇవన్నీ. దీవించేటప్పుడు భార్య భర్తలంతా దీవించకూడదు. సరే, ఎందుకో ఈ మాట వచ్చింది. ప్రియులర్ చెప్తున్నా నేను. అలాగే చాలామంది మా ఇంటి పేరు తెలుసా అని బ్రతుకుతారు, కానీ అది తప్పు. ఇంటి పేరు చెప్పుకోవాలి, ఇంటి పేరు చెప్పాలి, కానీ దాని మీద బతకడం తప్పు. మంది పేరు చెప్పాలి, మంది మీద బతకడం తప్పు. బలం ఉందని చూపించు, తప్పులేదు, కానీ దాని మీద బతకడం తప్పు. అందుకని ఇక్కడ అశూరు రాజును చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాడు సైన్యాన్ని చూసి భయపడాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఎందుకోనంటే వాళ్ళు మాస సంబంధమైన బలమే వాళ్ళదే. ఏం సంబంధం అంట? మాసం ఉందే. రోజు రోజుకి ఏమైపోద్దంట? ఉడికిపోయి ముడతలు వచ్చి జోంగా అయిపోయిద్దంట. ప్రియులారా జాగ్రత్త. కండలు చూసిన వాళ్ళు ఏంది, కండలు చూసిపోతే. నేను ఒక ఫోటో చూశాను. నేను మంచి అందగత్తె అమ్మాయి. నేను అది ఫోటో తీయలేదు కానీ చాలా అందగత్తె, సూపర్. అయితే అనారోగ్యం వల్ల ఎలాగైపోయిందంటే ఆమె
ఎముకలకి శరీరం అతుక్కుపోయింది. ఎముకలకు శరీరం అతుక్కుపోయి అందహీనురాలాగా దరిదాపు ఎట్లా ఉండదంటే 70-80 సంవత్సరాల వయసు వచ్చిన ఆమెలాగా అయిపోయింది. సౌందర్యము, అందము, మోసకరం. దీని మీద ఒక టాపిక్ తీసుకుందాం, దేవుడి చిత్తమైతే వచ్చేవారం. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ బలాన్ని బట్టి అతిశయపడు, తప్పు లేదులే, కానీ దాని మీద బతకమాక. నువ్వేంటంట, మాంస శరీరమైన సంబంధి వాడికి ఉండా బలమే అది. మరి నీ బలం ఏంటి చూద్దామా? మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులే. ఏమని చెప్పాడు? మీకెందుకురా, అషర్ రాజు ఉంటే నేను లేనా మీకు అని చెప్పాడా? హలో, ఇక్కడ చూడండి, ఏం చెప్పాడు? అటు చెప్పాడా? నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటా అన్నాడా? నీకెందుకు, నేను లేనా అన్నాడా? అనలేదు. మన పక్షమున ఉన్నవాడు ఎవరట? దేవుడు. మన దేవుడైన యెహోవా మన యుద్ధములు చేసేది ఆయన అన్నాడంట. హల్లెలూయా. జాగ్రత్త. నువ్వే శ్రమలో ఉండవు నాకు తెలియదు, ఏ బాధలో ఉన్నావో తెలియదు. అప్పుల సమస్య, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావా, లేకపోతే గృహాల సమస్య, పెళ్లిగా లేదా, పిల్లలు లేరా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలని ఆశపడుతున్నా, దిగులు పడకో, భయపడకు. ఒక్కటే గురిపెట్టుకో, ఏంటంట, మన పక్షాన ఉన్నవాడు దేవుడైన యెహోవా, ఆయన యుద్ధం చేసి గెలిపిస్తాడు. హల్లెలూయా. దేనిని బట్టి పోరాడుతున్నావు? నువ్వు దేని కొరకు పోరాడుతున్నావు భూమి మీద? ఇంకా నీకేదో కావాలిగా బతకడానికి, నీకేదో జీవించాలంటానికి కావాలో ఏదో ఒకటి, దేని కొరకైనా ప్రయాస పడితే ఒకటే గుర్తుపెట్టుకో, దిగులు పడొద్దు, భయపడొద్దు, ధైర్యాన్ని చెదరనియొద్దు, ఏనో చూసి కంగారు పడొద్దు. నీతి నీకు దాచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. నీది నీకు దాచిపెట్టాడు. దాచిపెట్టిన దాన్ని పొందుకోవాలంటే నువ్వు అనాల్సిన మాట ఏంటంటే, అందరికన్నా బలవంతుడు నేను స్తుతించే దేవుడు, కాబట్టి నాది నాకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. నా పక్షాన్ని యుద్ధం చేసేది ఆయన, నన్ను గెలిపించేది ఆయన, నన్ను నడిపించేది ఆయన, నన్ను స్థిరపరిచేది ఆయన. ఏ సమయంలో ఏ స్థాయిలో కూర్చోబెట్టాలో కూర్చోబెట్టేది ఆయన. మొట్టమొదటి దినాల్లో నేను వాక్యం చెప్పేటప్పుడు నా భార్య వాక్యం చెప్తా ఉండేది. వాక్యం చెప్తా ఉంటే పిడపర్లో నేను కూర్చొని చాలా బాధపడ్డాను. ప్రభువా, ఆమె చెబితే వాక్యం నేను ఎంటా కూర్చోవాలి ఇక్కడ? ఇక ఇంతేనా నా జీవితం? మా పాస్టర్ గారు చూస్తే అటు చేశాడు. ఇప్పుడేమో నా భార్య, నాకు అసలు ఆడవాళ్ళు వాక్యం చెప్తాం, వాస్తవం ఇది, నాకు ఆడవాళ్ళు వాక్యం చెప్తేనే వినబుద్ధి కాదు, వాక్యంలో ఆ ఉద్యమం లేకపోతే వినబుద్ధి కాదు. మరి నాకేమో ఏమి చెప్తుంటే నేను కూర్చున్నాను. మా ఇంట్లో మొదటి సీనియర్ ఆమె అయినా అప్పటికి నేను ఇష్టపడలేదు. ప్రభువుని అడిగాను, ఏం ప్రభువా అని. అప్పుడు నాకు ఒక ఆలోచన ఆయన కలుగజేసి, నేను వాక్యాన్ని ఫోన్లో చదువుతున్నాను. నేను చదివిన వాక్యం ఏంటంటే, యోనా గ్రంథంలో అందరూ యోనా పారిపోయాడు, దూకిపోయాడు, తప్పిపోయాడు అని వాక్యం చెబుతుంటే, అసలు ఆయన ఎందుకు అలా చేశాడని చెప్పి వాక్యాన్ని చదివితే, ఓ యోనా పారిపోయాడు, చేప మింగింది, చేపకు ఆజ్ఞాపిస్తే కక్కేసిన తర్వాత ఆయన వెళ్ళి చెప్పేశాడు, తర్వాత వాళ్ళు మార్చుకున్నారని స్టోరీ. ఇప్పటికీ అదే చెప్తారు వాక్యం. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో దేవుని కృపను బట్టి వాక్యం చెప్పాను నేను, ఆ వాక్యాన్ని చదివా నేను. హల్లెలూయా. యోనా పారిపోవటానికి ఒక అర్థం ఉంది. యోనా ఎక్కిన వాడలో చాలామంది ఉన్నారు. ఆ చాలామంది మారటానికి యోనా పారిపోయాడు. దేవుడు మొదట వాళ్ళ మార్చుకుని ఆ తర్వాతే యోనాను తీసుకొచ్చి నినివే పట్టణస్థులను మార్చాడు. ఇది చాలా టాపిక్. ఈ వాక్యం మీద ధైర్యపడ్డాను. ప్రభువా, నన్ను మాట్లాడిచ్చయ్యా, అయ్యా నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచయ్యా, నువ్వు చేస్తే పని అయిపోయిద్దయ్యా అని నేను బ్రతిమలాడుకుంటే
ఈరోజు వాక్యాలు చెప్తున్నాను. హల్లెలూయా. నన్ను నిలబెట్టువాడు ఆయనే, నన్ను నోటికి బూరగా వాడుకునేవాడు ఆయనే, నన్ను స్థిరపరచువాడు ఆయనే, లోతైన మాటలతో నన్ను బలపరచువాడు ఆయనే. ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తూ ఉంది. 25 మంది సేవకులు 50 మంది సేవకులు ఉన్న రోజును కూడా నేను అడిగేది ఒక్కటే, ప్రభువా వీళ్ళందరిలో నేను ఎందుకు పనికిరాని వాడిని, వీళ్ళందరిలో నేను ఎందుకు పనికిరాని వాడిని, నన్ను వాడయ్యా, ఇక్కడ నన్ను వాడుకు ప్రభా. ఏ రీతిగా ఎవరు చెప్పని ఒక గొప్ప ఒక మంచి టాపిక్తో నన్ను బలపరచాయని నేను అడుక్కున్న రోజున ఆ రోజు అక్కడ మనదే మంచి టాపిక్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఎంతమంది ఉన్నారనేది కాదు, దేవుడిచ్చే ధైర్యం అలాంటిది. ఎంతమంది చదవరులు ఉన్నారని కాదు, దేవుడిచ్చే జ్ఞానం అటువంటిది. ఎంతమంది బలమైన వాళ్ళు ఉన్నారనేది కాదు, దేవుడు బలపరిచే విధానం అలాంటిది. అందుకే ఎక్కడ భయపడను, దేనికి భయపడను, ఎందుకంటే నన్ను బలపరచువాడు ఆయనే, నిన్ను బలపరిచేది కూడా ఆయనే. ఈ 2026లో నువ్వు భయపడమాక, దిగులు పడమాక, అస్సలు తడవద్దు. దేని విషయమైనా సరే ఒకటే మాట, నేను నమ్ముకున్నవాడు నన్ను సిగ్గుపరచడు. హల్లెలూయా. నేను నమ్ముకున్నవాడు నన్ను సిగ్గుపరచడు, నన్ను పిరికివాడిగా ఉంచడైనా. కాబట్టి నేను ఎలా ఉండాలా? ధైర్యముగా ఉండాలి అని చెప్పి మనం మాట్లాడాలి ప్రియులారా. కాబట్టి మీరందరికీ కూడా ఈ వాక్యాన్ని ఆలకించండి. అయితే ఇంకా రండి ఇంకొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం ప్రియులారా. మాంస సంబంధమైన బలాన్ని గురించి భయపడొద్దు నువ్వు. హలో, మీరు నా వైపు చూడండి. మాంస సంబంధమైన బలాన్ని చూసి భయపడొద్దు. ఇప్పుడు మాంస సంబంధమైన బలం అంటే మనుషులే. మనిషిని చూసి భయపడతావేమో, భయపడొద్దు అని అంటున్నాడు ఇక్కడ. వాళ్ళు కేవలం మనుషులే, కానీ మన పక్షాన యుద్ధం చేసేవాడు మన ప్రభు అయినా, అర్థమవుతుందా? మన దేవుడైన యెహోవా మన పక్షాన యుద్ధం చేసేవాడు. ఇది అండర్లైన్ చేసుకోండి జాగ్రత్త. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా చదవండి, ధైర్యంగా ఉండండి అంతే. తర్వాత ఏంటంటే కీర్తనల గ్రంథం 18:16 నుంచి కొన్ని మాటలు చదువుదాం ప్రియులారా. ఉన్నత స్థలముల నుండి అమ్మా చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనేను, మహాజల రాశులలో నుండి. ఎక్కడి నుంచి తీశాడంట? ఎక్కడి నుంచి పట్టుకున్నాడట? చూస్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నారా? ఎక్కడి నుంచి పట్టుకున్నాడట? ఆ మాటలు ఎంత గొప్పగా ఉంటాయి తెలుసా? దేన స్థలములో నుండి, కింద స్థలంలో నుంచి అనలేదు ఆయన, ఉన్నత స్థలములో నుంచి చెయ్యి చాపి. ఈరోజు నువ్వు ఇక్కడ మందిరంలో కూర్చున్నావే, మీరందరినీ కూడా ఆయన చెయ్యి చాపి పట్టుకుంటేనే ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఆయన నడిపిస్తూ వచ్చారండి ఇక్కడికి. నేను రమ్మంటే రాలా. మీకు అర్థమవుతుందో లేదో? నేను రమ్మంటే రాలా. వస్తారా రారా కూడా తెలియదు, కానీ ఉన్నత స్థలములో నుండి నిన్ను నన్ను మనందరినీ పట్టుకొని నడిపించింది ఏడకి ఆయనే. ఆయన నడిపిస్తే వచ్చాం. తర్వాత ఎక్కడంట? ఎక్కడి నుంచి? అగాధమైన జలాలలో నుంచి అంట, మహాజల రాశులలో నుండి మునిగిపోయే నిన్ను ఇప్పుడు చెప్పు తీసాడు. ఏడా? మునిగిపోయి చచ్చిపోయి కుళ్ళిపోవలసిన నిన్నట, నన్నంట, మనల్నంట ఆయన ఏం చేశాడంట? ఉన్నత స్థలముల నుంచి పట్టుకొని అలా పైకి తీసుకొచ్చి నిలబెట్టాడంట. గట్టిగా చెప్పట్లు కూడా ఒకసారి. ఈరోజు నువ్వు ఉన్నావంటే బ్రతికి, నేనున్నానంటే బ్రతికి, ఆయన ఉన్నత స్థలములో నుంచి పట్టుకొని జలరాశులలో నుంచి తీసి ఏం చేశాడట? చదవాలి, ఎత్తుక్కోమాకండి. బలవంతులకు పగవారు, నన్ను దేశించువారు నాకు
నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి. ఆమేన్. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. దావీదు కూడా ఏమంటున్నాడట కీర్తనకారుడు, నా శత్రువులు నాకన్నా బలమైన వారబ్బాయి, వారి చేతి నుంచి నన్ను రక్షించి తప్పించి విడిపించి పోషిస్తున్నాడంట. ప్రియులరా, దావీదు ఆ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఇందాక చదివిన దినవృత్తాంతాల గ్రంథంలో నీకన్నా బలవంతుని చూసి భయపడొద్దని చెప్పేది చూసావా? దావీదంట భయపడలేదంట, ఎవ్వడికి భయపడలేదంట. అవునా? ఎవరికి భయపడలేదు. ఆయన భయపడలేదు కాబట్టే ఆయన తీసి ఆడ నిలబెట్టాడు, ఓ ఉన్నత స్థలంలో నిలబెట్టాడంట. ప్రియులారా, ఇప్పుడు మీరు వాక్యాన్ని చదువుతున్నారు కదా, వాక్యాన్ని చదువుతా తలలు అటు ఇటు తిప్పి ఏదైనా ఆలోచిస్తే మీకు అక్కడ వంకలు పోతాయి. వాస్తవం చెప్పాలంటే మీరు కంటిన్యూషన్గా దానిలో ఉంటే వాక్యాన్ని వెంటనే చదువుతారు. మీరు వాక్యాన్ని వెంటనే చదవట్లేదు. మీరు ఇది కూడా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? వాక్యాన్ని వెంటనే చదవాలి. అడిగిన తర్వాత కనీసం అర నిమిషం అన్నా ఆలస్యం అవుతుంది. గాలికి ఏడ ఫ్యాన్ ఉందండి, ఇక్కడ గాలికే మేము పట్టుకుంటున్నాము. జాగ్రత్త ప్రియులారా, దేవుని వాక్యాన్ని అలా మనం చదవాలి. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఉన్నత స్థలముల నుండి చేయి చాపి నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు. బలవంతులైన వారు ఎవరంటాళ్ళు? పగవారు బలవంతులే అయితే అవ్వచ్చు, ఐ డోంట్ కేర్ అను. నువ్వు ఎంతలో బలవంతుడు అయినా ఐ డోంట్ కేర్. ఎందుకురా నన్ను చూసి భయపడలేదంటే నువ్వు అనాల్సిన మాట ఒకటే ఏంటంటే, నాకు నీకన్నా బలవంతుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ సందర్భం గుర్తొచ్చింది ప్రియులారా. ఎందుకో మరి దేవుడు ఇటు పెట్టి నా బలము నేనే, నా బలహీనత నేనే అనగానే ఆయన పెద్దగా నవ్వాడు. నిజంగా ఆ పెద్దగా నవ్వి అందుకే నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. నిజంగా ప్రియులేరా, ఎందుకో గుర్తొచ్చింది. ఒకరోజు ఆయన్నే చంపటానికి నేను వెళ్ళి అక్కడ ఆయన దగ్గర ఈ కత్తులు అవన్నీ ఎదురుగా పెట్టాను. ఎదురుగా పెట్టి కూర్చుంటే ఏంట్రో ఎవరినో వేయటానికి వచ్చావంటే నిన్నే అనగానే ఆయన గడ్డం పట్టుకొని, బొమ్మర్ది నీ చేతిలో చచ్చిపోయేదానికన్నా ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంది? ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో ఉన్న రౌడీల్లో నువ్వేరా బాగా ఇదిగా ఉంది, నీ చేతిలో చచ్చిపోతే అవమానం ఏం కాదు నాకు అన్నాడు. అనగానే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. దెబ్బకి ఏమి అనలా ఆయన్ని. ఆభరణ తిరిగి వచ్చేసా. నిజంగా ఆయన చనిపోయాడు, ఆయన్ని చంపేశారు తర్వాత. అయితే నిజంగా నాకు అనిపించింది, ఆయన పట్టుకొని నన్ను అడిగాడు, బొమ్మర్ది అనేవాడు నన్ను, నీ చేతిలో చచ్చిపోవటం కంటే ఇంకా అంతకన్నా ఏముందిరా. ఆయనే నన్ను అడిగాడు, నీ బలం ఏంటంటే నేనే. కానీ నా వెనకున్న బలం నాకు తర్వాత అర్థమైంది. అదే నా దేవుడు, అదే నా కొరకు ప్రాణం పెట్టినవాడు, అదే నన్ను రక్షించినవాడు, నన్ను పోషించినవాడు, నన్ను ధైర్యపరిచినవాడు, నన్ను బలపరిచినవాడు, నన్ను నిలబెట్టినవాడు, నాకు ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఇచ్చినవాడు, నాకు జ్ఞానాన్ని ఇచ్చినవాడు, వాక్యములో లోతైన వాక్యాన్ని చెబుతూ నన్ను బలపరిచినవాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన నన్ను బలపరిచినవాడు. హల్లెలూయా. జాగ్రత్త ప్రియుల, లోకంలో నువ్వేమై ఉన్నావు నాకు తెలియదు, కానీ నిన్ను బలపరిచి ఈరోజు సజీవుడిగా ఉంచిన కారణం ఏంటంటే ఏదో ఒక రోజు నువ్వు కూడా ఈ సాక్ష్యం చెప్పాల్సిందే. శబ్దాంతరాల ద్వారా వింటున్న గ్రామస్తులారా, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారే కావచ్చు, లైవ్లో చూస్తున్న వారే కావచ్చు, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా కావచ్చు, ఆయన సాక్షులుగా ఉండటానికే ఖచ్చితంగా నిన్ను సజీవుడిగా ఉంచాడు. అంతేగాని నీ అండలు చూసి, కండలు చూసి, నీ జ్ఞానం చూసి, నీ చదువు చూసి, నీకు కలిగిన సంపదను బట్టి కాదు. ఏదో ఒక రోజు ప్రభాకర్ అనేవాడు చెప్పినట్లుగా నువ్వు కూడా ఒకరోజు సాక్ష్యం చెప్పాలి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి గురించి. అందుకే నిన్ను 2026లోకి నడిపించాడు. ఇకనైనా మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, ఆలోచన మార్చుకో, ఆశలు మార్చుకో. దేవుని వైపు నీ కనులెత్తి చూడు, ఆయన సైన్యాన్ని చూడు, ఆయన దూతలను చూడు, ఆయనను చూడు, ఆయనతో నడువు. నీ బ్రతుకు మారిద్ది, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, అందరూ బాగుంటారు. ప్రియులారా, లేని ఎడల ఏమవుతుందో తెలుసా?
గెహజీకి ఏమైందో తెలుసా? గెహజీ అంట డబ్బుల కోసం, దుప్పట్ల కోసం, బంగారం కోసం, ఆస్తుల కోసం, దాసుల కోసం పరిగెత్తాడట. పరిగెత్తి ఆమాను అనే వ్యక్తి దగ్గర అడుక్కుని తీసుకున్నాడట. తీసుకుంటే ఇదే దైవజనుడు అన్నాడంట, ఎలీషా, బాయ్ జాగ్రత్త, నువ్వు దేనికోసం పరిగెత్తావో నేను ఏడకెళ్ళలేదయ్యా అన్నాడంట. నువ్వు వెళ్ళావు, నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు నా మనసు నీతో లేదా? నువ్వేం చేశావో నిజంగా మీకు అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దైవజనుడు మనసంట విశ్వాసుల దగ్గరే ఉండిద్దట. విశ్వాసులు ఏమనుకుంటారంటే, మా ఆత్మీయ తండ్రి చూడలేదు, మా ఆత్మీయ తండ్రికి తెలియదు అనుకుంటే, అక్కడ జరిగే సన్నివేశం అంట దేవుడు ఇక్కడ చూపిస్తాడంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నిజం. నువ్వెక్కడన్నా ఉండు, నువ్వు ఏడ జరిగే సన్నివేశమైనా దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉంటాడట. ఆ దేవుడు చూపించేటప్పుడు ఇది ఖచ్చితంగా జరిగిద్దంట. ఎలీషా గెహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గర అడిగి తీసుకుంటా ఉంటే ఈయన ఎలీషా మనసు గెహజీతో పాటు ఉందంట. రాంగాలను అడిగాడంటే, ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి అంటే, నేను ఏడకి వెళ్ళలేదు గురువుగారు, నేను ఏడకెళ్ళి ఏడే ఉన్న గుమ్మం పక్కనే ఉన్న గురువుగారు అంటే, నువ్వు నయమాన్ దగ్గర తీసుకుంటున్న అవన్నీ నేను చూడలేదా? నా మనసు నీతో లేదా? కాబట్టి నువ్వు అతి ఆశపడ్డావు కాబట్టి నీకేం జరిగిందో తెలుసా అంటే, ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? గెహజీ అంతా కోల్పోయాడు. అట చదివారు మీరు. సరే, గెహజీకి కుష్టు మొదలైందంట. ఆమాను కుష్టి పోయిందంట. ఆయనేమో తేటపరచబడి వెళ్ళిపోతున్నాడట. దైవజనుడు దగ్గరున్నవాడు, దైవజనుడు పరిచర్య చేస్తే చూసినవాడు, దైవజనుడు గురించి సాక్ష్యం ఇచ్చినవాడు, దైవజనుడు మాట విన్నవాడు, దైవజనుడు తిన్న ప్లేట్లు తిన్నవాడు, దైవజనుడు కప్పుకున్న దుప్పట్లు కప్పుకున్నవాడు, మా దైవజనుడు గొప్పోడు అని చెప్పినవాడు ఏమయ్యాడు తెలుసా? అదే కుష్టి తెచ్చుకున్నాడట. జాగ్రత్త ప్రియులారా, ఈ 2026లో దేవుణ్ణి మనం పరిపూర్ణంగా గణపరచకపోతే, 2026 దేవుడు ఎందుకు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన మీదకి వచ్చేది కూడా ఏంటో తెలుసా? విపత్తు. ఒక మాట చెప్పండి, నేను కూస్తూ బోస్తూ అవన్నీ చెప్పలేను కానీ విపత్తు, దేవుని ఉగ్రత. ఒక మాట చెప్పాలంటే దేవుని ఉగ్రత. ఈ ఉగ్రతను తట్టుకోగలిగిన వాడు ఎవడనో లేడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, 2026లో ఎందుకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే, పరిపూర్ణంగా దేవుణ్ణి వెంబడించటానికి, దేవునికి అనుకూలంగా ఉండటానికే. నాకైనా, నీకైనా, శబ్దాంతరాల ద్వారా వినేవాళ్ళకైనా, లైవ్లో చూసే వారికైనా, చుట్టుపక్కల వారికైనా, ఎవరికైనా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే దేవునికి అనుకూలంగా ఉండటానికి. లేదంటే ఇన్ని మాటలు చదివించాను, భయపడొద్దు, ధైర్యపడొద్దు, ఎవరిని చూసి ఒకే ఒక మాట చదివించిన మాట, చదవకుండా చెప్పిన మాట ఏంటంటే, గెహజీకి వచ్చిన ఆ కష్టం కానీ, అలాంటి రోగం కానీ, ఇంకొక మాట చెప్పనా, ఆడికి ఒక్కడికే వచ్చిందా అంటే కాదు ప్రియులారా, అతని సంతతికి అంతటికీ వచ్చిందంట. ఒక్కడ చేసిన పాపం దేవుణ్ణి తిరస్కరించాడు, దైవజనుడిని తిరస్కరించాడు. దైవజనుడు మాట అనలేదు, దేవుని మాట అనలేదు. కాబట్టి వీరికి అనుకూలంగా లేదు, సంఘానికి అనుకూలంగా లేకపోవటం వల్ల వచ్చిన బాధ ఏం తెలుసా? తనతో పాటు తన సంతతికి కూడా వచ్చిందంట. పురిలారా, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఇప్పుడైనా మనం ఏం చేద్దాం, నాతో సహా మనందరం ఏం చేద్దామంటే, దేవునికి అనుకూలంగా ఉందుము గాక, దేవుడు మనల్ని అలా స్థిరపరచును గాక, సత్యములో నడుచుదుము గాక, నీతి ప్రవర్తన కలిగుందుము గాక, యథార్థ హృదయం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికి ప్రయత్నము చేయుదుము గాక. జాగ్రత్త ప్రియులారా, మళ్ళీ చెప్తున్నా, నీతో పాటు ఉన్నవారు ఎవరట? నీతో పాటు ఉన్నవారు దేవుని దూతలు, నీతో ఉన్నవాడు దేవుడే. అవునా కాదా? వారికంటే గొప్పవారు. ఆ వాక్యంలో చూసారా, రాజుల గ్రంథంలో మీరు ఇందాక చదివారు కదా, ఏ సైన్యం ఉందట? దేవుని సైన్యం. చూసారా, చదివారు అది?
వారి కంటే అధికులై ఉన్నారు. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లు తెరువుము. తెరిచెను. ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండటం చూసెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నిజంగా దేవుణ్ణి నువ్వు గణపరిచే నీ చుట్టూ ఉండేది ఏంటట? దేవుని అగ్ని రథములు. అర్థమవుతుందా? దేవుని నువ్వు పరిపూర్ణంగా నమ్మితే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ బలవంతులు కాదు, ఈ మాంసం కలిగిన వాళ్ళు, ఎముకలు కలిగిన వాళ్ళు కాదు. దేవుని అగ్ని రథములు ఉంటాయట. జాగ్రత్త ప్రియులరా. అందుకే కీర్తనల గ్రంథంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అది చెప్పనులే, ఊరికి అలాగా చదివిస్తాను. చూద్దామా ఒకసారి. కీర్తనల గ్రంథం 91 కీర్తన 11 వచనాన్ని చూద్దాం. 91 కీర్తన 11 వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఎప్పుడంట? ఎప్పుడు? ఎక్కడికి వెళ్ళినా నీ మార్గములు అన్నిటిలో. మరి నువ్వెందుకు భయపడుతున్నావు చిన్న దానికి? హలో, ఎందుకు భయపడుతున్నావు చిన్న దానికి? అందుకే ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఎందుకు తెలుసా? అయ్యా, ఎలీషా పనివారు కండ్లు తెరిచిన దేవుడా, నా కళ్ళు కూడా తెరివి 2026లో. అయ్యా, ఈ మొట్టమొదటి ఆదివారంలో నేను ప్రార్థన చేస్తున్నా, నా కళ్ళు కూడా తెరువు. ఎందుకంటే నువ్వు అగ్ని రథములతో నా చుట్టూ సైన్యాన్ని పెట్టావు. అందుకే క్రైస్తవుడా కండ్లు తెరుచుకో అనే అంశం పెట్టి మాట్లాడాను ప్రియులారా. కాబట్టి నువ్వు పిరికివాడివా, భయపడొద్దు. కష్టంలో ఉండవా, బాధపడొద్దు. ఏ విషయంలోనైనా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు. నీ పిరికితనంతో ఆయన దూరం అయిపోతున్నాడు, నీ భయంతో ఆయన దూరం అయిపోతుంది. ఇంకో మాట చెప్పండి, నీ పిరికితనం ఆయనకి అవమానకరం, నీ భయం ఆయనకి అవమానకరం, నీ లెక్కలేనితనం ఆయనకి అవమానకరం. అన్ని జనుల్లో నా నామం దూషించబడుతుంది. ఇప్పుడు చాలామంది చేసి వాట్సాప్ ఆన్ చేస్తే చాలు, లేకపోతే ఫేస్బుక్ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు. ఇప్పుడు దేవుని నామం ఎంతగా అవమానించబడుతుందో గమనించండి ప్రియులు. ఎంతగా అవమానించబడుతుందో దేవుని నామం అసలు భయంకరంగా అవమానించబడుతుంది. అయ్యింది కాంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నది లేనిది ఏదేదో చేస్తా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవుని చిత్తమైతే దీని మీద కూడా ఒక చర్య తీసుకోవాలని నాకు ఇప్పుడే తలంపు వచ్చింది. ఇందాకే ఉదయకాల సమయంలో ఒక ఆర్గనైజర్ దాన్ని ఫామ్ చేసి ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి లేనట్టు చెప్పే వాళ్ళందరి మీద కూడా ఒక యాక్షన్ తీసుకోవాలని మరి ఇప్పుడు ఖచ్చితంగా లైవ్లో చెప్తున్నాను. శబ్దాంతరాల ద్వారా గ్రామస్తులు వింటున్నారు. ఇది ఏదన్నా ఆర్గనైజింగ్ ఒకటి స్టార్ట్ చేసి దాని మీద చర్య తీసుకోవాలని, దేవుని నామానికి అవమానం రాకుండా ఉండాలంటే ఎవరొకళ్ళు పని కట్టుకోవాలి. విప్లవం అనేది ఒకళ్ళ దగ్గర నుంచే వచ్చింది. విప్లవం అనేది ఒకళ్ళ దగ్గర నుంచి, వ్యతిరేకత, పాపానికి వ్యతిరేకత అనేది ఒకళ్ళ దగ్గర. అన్యాయాన్ని ఎదిరించేవాడు ఒక్కడే ఉంటాడు. చాలా సినిమాలు చూడండి మీరు, లక్షల మంది జనాలు ఉంటాడు. హీరో వచ్చి కొట్టిందాకా నువ్వు వస్తావని మేము అనుకోలేదయ్యా, మా పాలిటి దేవుడు. వీళ్ళందరూ ఏం చేస్తారు? గాడిదలు కాస్తారు. అలాగే చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు ఒకవేళ ఆ విషయంలో నన్ను బలపరిస్తే నేను దేవుని కోసం మరణించడానికైనా సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందిని ఎదిరించడానికైనా సిద్ధమే ప్రియులారా. కాబట్టి ఇలా కొంచెం కంట్రోల్ చేయటానికి ప్రభు నాకు దాన్ని కొనసాగించే అవకాశాన్ని దయచేయును గాక. ఈ విషయం గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే 20వ తారీఖున ఎంగళాయపాలెం చర్చి ప్రతిష్ఠిస్తుంది. మొట్టమొదటి సంవత్సరం ఏమంటారు, వార్షికోత్సవం. మరి మొట్టమొదటి సంవత్సరం ప్రియలు, దీని కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘంలో మొట్టమొదటి ప్రకటన చేస్తున్నాను 20వ తారీఖున మరి ఎంగళాయపాలెం చర్చి వార్షికోత్సవము. అందరు కూడా మరి దాని కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, మీ సహాయ సహకారాలు అందించండి, అన్ని విషయాల్లో తోడ్పడండి. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు చెప్పానుగా. అయ్యా,
ఎలీషా పనివాడు కళ్ళు తెరిచినట్లుగా మా కళ్ళు కూడా, క్రైస్తవంలో కళ్ళు మూసుకుపోకూడదు, కళ్ళు తెరవబడాలి. అలనాడు ఆ అపోస్తులుడైన పౌలు సవులుగా ఉన్నప్పుడు ఆయన పాపపు పొరలు పోయినాయట, తేటపరచబడ్డాడంట. ఇలాగా మా కళ్ళు తెరవమని ప్రార్థన చేద్దాం. 2 నిమిషాల ముందు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మనందరూ దీవించును గాక. నమ్మదగిన